వాలంటీర్ల వ్యవస్థకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కువ్వారపు బాలాజీ స్పష్టం చేశారు. నెల్లూరులోని 9వ డివిజన్ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. వాలంటీర్లను జగన్ బానిసల్లాగా వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసేవ చేసే వాలంటీర్ల పనితీరును అభినందిస్తున్నామని, అయితే రాజకీయాలు చేసే వాలంటీర్ల పనితీరు సరికాదన్నారని హితవు పలికారు. వాలంటీర్లను రెచ్చగొట్టి వైసీపీ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తుందని ఎద్దేవా చేశారు. రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. త్వరలో రానున్న కూటమి ప్రభుత్వంలో మెరుగైన రీతిలో వాలంటీర్ల సేవలను వినియోగించుకుంటామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే లబ్ధిదారులకు ఒకేసారి 4,000 రూపాయల పెన్షన్ అందజేస్తామని హామీ ఇచ్చారు. గత 4 రోజులుగా వైసీపీ ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థకి ఏదో తెలుగుదేశం పార్టీ వ్యతిరేకమైనట్టుగా వాలంటీర్ల ద్వారా వాళ్ళ పెన్షన్ పంపిణీ చేస్తుంటే తెలుగుదేశం పార్టీ అడ్డుకున్నట్టుగా కళ్ళబొల్లి మాటలు చెబుతూ వాలంటీర్లకి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకమైన తీరులో ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. గతంలో కూడా చెప్పుకున్నాం, ప్రజలకైతే అందిస్తున్నారో వారి ద్వారానే ఆ పథకాలు అందించమని. మేము ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వాలంటరీ వ్యవస్థకి వ్యతిరేకం కాదు. కానీ వాలంటీర్ల ముసుగులో వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా మారి వైసీపీ కార్యకర్తలుగా ఉన్నటువంటి వాలంటీర్ల వరకు మాత్రమే తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం అని చెప్పి ఈ రోజుకి తెలియజేస్తున్నాం. ఈరోజు ఈసీ కావచ్చు, కోర్టులు కావచ్చు, ఒకటే తెలియజేసే ప్రభుత్వం అయితే ఏదైతే పథకాలు ఇస్తుందో వాటి కోడ్ ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే వాటిని ప్రజలకు చేర్చాలని చెప్పని తెలియజేసింది. ఈరోజు సచివాలయ వ్యవస్థల్లో రాష్ట్రంలో దాదాపు 1,20,000 మంది ఉద్యోగస్తులుంటే వారు నిజంగా వారి ద్వారా ఇళ్లకు పంపించాలంటే 2 రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారులు మొత్తానికి ఇళ్లకు తీసుకెళ్లి చేర్చొచ్చు. కానీ ఆ విధంగా చేర్చకుండా రకరకాల డ్రామాలు ఆడుతూ వైసీపీ కార్యకర్తలు వెళ్ళి ముసలోళ్ళని ముతకోళ్ళని కావాలని చెప్పని ఆ మంచాల మీదనో లేకపోతే ఇంకోట్ల మీద తీసుకొస్తూ ఈ ఎర్రటెండలో వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈరోజు కూడా గైడ్లైన్స్ కరెక్ట్గా ఉన్నాయి. కదలలేకపోతున్నా, మరీ వృద్ధులుగా ఉన్నా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్గా ఉన్నా కానీ వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళి ఈరోజు సచివాలయ ఉద్యోగస్తుల్ని పెన్షన్లు ఇవ్వమంటే ఈ వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ మీద అబండాలు వేయడానికి కోసం అని చెప్పని రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ఇవేవి కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, గతంలో పెన్షన్ అనే దాన్ని మొదలుపెట్టిందే ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలతో మొదలు పెడితే దాన్ని ప్రభుత్వాలు మారుతూ 200 వరకు చేస్తే ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చాడో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన 2014లో ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి నెల నుంచి 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 1000 రూపాయలు చేసి అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేశాక రాష్ట్ర ఆదాయం పెరిగిన తర్వాత 1000 రూపాయల పెన్షన్ని మళ్ళీ 2000 చేసిన చంద్రబాబు నాయుడు గారే. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే హామీ ఇచ్చాడో 3000 వరకు పెంచుకుంటామని చెప్పని గత సంవత్సరం డిసెంబర్ వరకు కూడా 3000 రూపాయలు ఇవ్వలేదు. సంవత్సరానికి 250 రూపాయల లెక్కన పెంచుకుంటూ ఏదో మొత్తం మీద పూర్తి చేసేమనే తీరులో మొన్నటి కంప్లీట్ చేశాడు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, రాబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమితో మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం. జూన్ నెలలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారో దాని తర్వాత వచ్చే నెల నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారులైనటువంటి వితంతువులు కావచ్చు, అవ్వాతాతలు కావచ్చు, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ కావచ్చు, చెప్పులు కుట్టుకునే వాళ్ళు కావచ్చు, ఎవరెవరికైతే అర్హులుగా ఉండి పెన్షన్లు పొందుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్.
ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం.